సుందరం. ఈసారి మూవీ రివ్యూ అనే పెడదాం మనం. ఇప్పుడు సినిమాలో కూడా వెళ్దాం. సినిమా అయితే చాలా బాగుంది, అసలు చాలా బాగుంది. చూసినంతసేపు అసలు ఎక్కడ బోర్ కట్ట. లైట్ హార్టెడ్ కామెడీ, లైట్ హార్టెడ్ సూపర్ డ్రామా. ఎమోషన్స్ ఫుల్ ఎమోషన్ ఉంటుంది. డ్రామా అసలు నీట్గా అనిపిస్తుంది. అదే చూసినంతసేపు భలే ఉంది అన్నట్టు. ఇప్పుడు యాక్చువల్ నా ఇయర్లో వచ్చిన సినిమాల్లో నాకు లాప్తారెడ్డి చాలా ఇష్టం. లాప్తారెడ్డి అయితే ఎక్కడ బోర్ ఉంటుంది. క్లైమాక్స్ అయితే పిచ్చి ఎమోషన్ ఉంటుంది. సినిమా బాగుంటుంది, కామెడీ ఉంటుంది. డ్రామా కూడా సింపుల్ వేస్తాడు. సేమ్ ఇది లాప్తారెడ్డిస్ తర్వాత నాకు చాలా నచ్చింది. ఆల్మోస్ట్ అదే రేంజ్ ఫుల్ లాప్తారెడ్డిస్ చాలా బాగుంది అసలు. సో నేను అది థియేటర్లో వెళ్ళాను, రిగ్రెట్ అయ్యా యాక్చువల్లీ. సో ఇది ఈసారి మిస్ కావద్దు, వెళ్ళాం అందరు బాగుంది అంటున్నారు, వెళ్ళా. చాలా బాగుంది అసలు. మళ్ళీ అది యాక్చువల్లీ డైరెక్టర్ది పాత ఫిల్మ్ 96. సో యాక్చువల్గా 96 చూస్తే మనకు అర్థమైపోతుంది, ఓకే మనోడికి ఫీల్ గుడ్ పోయి చాలా ఉంది మ్యాటర్ చాలా అని. సో వెళ్ళిపోయా, ఓన్లీ అది చూసుకొని వెళ్ళిపోయా. లాస్ట్ ఫిల్మ్ ఏంది 96, ఓకే ఫీల్ గుడ్ మూవీ, సేమ్ ఏం మారలేదు. సో బేసిక్ అయితే ఎవరేజ్ ఉంటుందని ఫిక్స్ అయ్యి వెళ్ళా. సినిమా అయితే అదిరిపోయింది. కానీ అసలు 3 గంటలు డ్రామా సినిమా ఆల్మోస్ట్ ఉంటుంది. డ్రామా సినిమా అంతసేపు నాకు యాక్షన్ సినిమాలో ఒకసారి బోర్ పడుతుంది 3 గంటలు అంటే. ఏదో ఆరు బాగుపడుతూ 5 ఇది జస్ట్ డ్రామా అన్నట్టు. నీకు ఫైట్లో ఏముండవు, సీన్లు మాట్లాడుకోవడం, ఏడడం మాట్లాడుకోవడం అయ్యే ఉంటే 3 గంటలు అయినా కూడా ఒరే 3 గంటలు అయ్యింది అన్నట్టే అనిపించదు. ఇంకా పోదాం, ఇంకా యుద్ధం, అరే ఇంకుంటే అయిపోయేది కదరా అన్నట్టు. సేమ్ 96 కూడా అంతే. లాస్ట్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అందరికీ తెలుసు ఇంకా రెయిన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, ఇంకొంటే మాట్లాడుకోవచ్చు, ఇంకొంతసేపు ఇక్కడనే ఉండాల్సిన జాను అన్నట్టు. ఇక్కడ కూడా వీళ్ళిద్దరు మధ్య కాన్వర్సేషన్ అసలు యాక్టింగ్ అయితే ఇద్దరు చింప్ అవసరం వేశారు. ఆయన కార్తీక్ అనేది అది గుర్తొస్తుంది నాకు. సైలెంట్గా వస్తాడు రేమో సెట్లో సామాన్లు రేమో అట్లా సైలెంట్గా వస్తాడు కార్తీక్ అన్న, సడన్ గా వచ్చి ఇటు కొట్టేస్తాడు కార్తీ అన్నట్టే ఉంది కదా. అసలు సినిమా అయితే చాలా బాగుంది, చూసేయండి. మెయిన్గా అంటే ఇప్పుడు ఇట్లా అడ్రెనలిన్ రష్, అట్లా హైస్, గూస్ బంప్ మూమెంట్స్ అట్లాంటివి ఉండవు. అట్లాంటి సినిమా ఇప్పుడు దేవరా స్టాఫ్లో అట్లా చూసుకుంటే హైస్ ఎలివేషన్లు అన్నీ ఉంటాయి. దీనిలో అట్లా ఉండదు, లైట్ హార్టెడ్ అలా వెళ్ళిపోద్ది. ఒక మంచి అంటే కూల్ ఎన్వైరన్మెంట్లో ఇట్లా వచ్చేస్తాం అన్నట్టు. ఇది నాకు అనిపించింది.